మనలో ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేస్తున్నా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నేను మస్తు రిచ్ అయిపోతున్నా, నేను వెల్త్ బిల్డ్ చేస్తున్నా, నేను నా ఫ్యామిలీ కోసం అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మన దృష్టిలో అనుకున్న వెల్త్ ఏంటంటే మనీకి సంబంధించింది. అది కాకుండా ఇంకా చాలా రకాలైన వెల్త్ ఉంది. అది మొత్తం కలిస్తేనే ఒక ట్రూ వెల్త్ అని అర్థం. అది కాకుండా సక్సెస్ఫుల్ పర్సన్ అని కూడా ఈ 5 బ్యాలెన్స్ చేస్తేనే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ ఈ వీడియోలో మనం 5 టైప్స్ ఆఫ్ వెల్త్ గురించి తెలుసుకుందాము. అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా వాల్యూ ప్రొవైడ్ అవుతుంది. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో అట్లీస్ట్ కొద్ది గొప్ప మీకు వాల్యూ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అందులో ఫస్ట్ వన్, మోస్ట్ కామన్ థింగ్ మనందరికీ తెలిసింది ఏంటంటే ఫైనాన్షియల్ వెల్త్. ఫైనాన్షియల్ వెల్త్ అనగానే మనం మనీ గురించి థింక్ చేస్తాం. మనీ ఏంటంటే మనకి ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమే మన ఫైనాన్షియల్ వెల్త్ అనుకుంటాం. కొంతమందికి వచ్చే థాట్ ప్రాసెస్ ఏంటంటే సేవ్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అసెట్స్ బిల్డ్ చేస్తున్నా, ఒక మంచి నాకు ఫైనాన్షియల్గా వెల్త్ ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతారు. బట్ ఫైనాన్షియల్ వెల్త్ అంటే మనకు ఒక ఫ్రీడమ్, అదొక కంఫర్ట్ ఇస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటంటే మీరు మీ ఆఫీస్కి డైలీ వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏదైనా బస్లో వెళ్తే మీకు పర్ డే 30 రూపీస్ అవుతాయి, లేదంటే అప్ అండ్ డౌన్ కలిపి 60 రూపీస్ అయిపోతాయి. బట్ అదే మీరు ఊబర్లో వెళ్తే మీకు 300 అవుతుంది. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి మీరు సొంతంగా ఆటో కానీ ఓలా క్యాబ్ కానీ బుక్ చేసుకుంటే ఉండే కంఫర్ట్ వేరు. ఇది మనకు మనీ వెల్త్, మనకు అందరికి తెలిసింది. సేమ్ ఇది గుడిలో కూడా వర్తిస్తుంది. ఫ్రీ దర్శనంకి వెళ్తే మొత్తం గజిబిజీ అయి మీకు తొందరగా అవ్వదు, చాలా లేట్ అవుతుంది, ఆ కంఫర్ట్ ఉంటుంది. అదే ఒక 200-300 పెట్టుకొని మీరు దర్శనంకి వెళ్తే మంచి కంఫర్టబుల్గా తొందరగా దర్శనం అయిపోతుంది, ఏ వెయిటింగ్ ఉండదు. బట్ ఇది ఒక 50% వరకు మాత్రమే వర్తిస్తుంది. 100% మనీ ఉంటే హ్యాపీనెస్ అనేది మాత్రం కాదు. మనీ ఒక్కటే మనల్ని హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మనీ వెంటబడి మిగతా వాటిని పట్టించుకోము, మిగతా వాటిని అసలు బ్యాలెన్స్ చేయం. అందుకే దెర్ ఆర్ డివోర్సెస్, ఫ్యామిలీలో గొడవలు, ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక ప్రాపర్ వాల్యూ ఇవ్వట్లేదు ప్రతి వెల్త్కి. నేను చెప్పా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో మీకు తెలుస్తుంది ఏ పర్టికులర్ టైప్లో ఏదైతే ఉంటుంది అనేది. బట్ ఒక మనీ పైన మనం 90 to 100% ఫోకస్ చేయడం ద్వారా మిగతా వాటి మీద ఇంబ్యాలెన్స్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మెంటల్ వెల్త్. ఇక మెంటల్ వెల్త్ అనగానే అబ్బా ఇక మెడిటేషన్ చేయమంటారా మమ్మల్ని, ఇక పెద్ద టార్చర్ రా, సరే అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తారు మెడిటేషన్, ఒక 2 రోజులు చేస్తారు, అది పక్కన వాడేస్తారు. బట్ మెంటల్ వెల్త్ అంటే మెడిటేషన్ మీద కూర్చోండి ఇట్లా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చోవడం కాదు. మెంటల్ వెల్త్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఇక్కడ 4 పాయింట్స్ చెప్తా, మీరు గుర్తుంచుకోండి. ఒకటి సిక్ మైండ్ సెట్. సిక్ మైండ్ సెట్ అంటే ఏంటంటే నేను ఎక్కువ పైసలు పెడితే నాకు ఆ వస్తువు మంచిగా ఉంటుంది, నేను తక్కువ పెడితే ఆ వస్తువుకు వాల్యూ ఉండదు అని ఒక మైండ్ సెట్. అది 50% వరకు మాత్రమే ఓకే. బట్ రెస్ట్ 50% మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మార్కెటింగ్ అండ్ ఆ బిజినెస్ స్ట్రాటజీస్ తప్ప నిజంగా ఆ వస్తువులో కానీ దేంట్లో అయినా సరే మీరు కొనే ప్రతి ఐటెంలో ఆ వాల్యూ ఉండదు. నేను ఎక్కువ పైసలు పెడితే నాకు మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కానీ లేదంటే ప్రోడక్ట్ కానీ వస్తుంది అనే మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ లేకుంటే అది వన్ ఆఫ్ ది పాయింట్ మీరు మెంటల్ వెల్త్ అచీవ్ అవ్వడానికి. ఒకవేళ ఉందనుకో మీరు సిక్ మైండ్ సెట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది 99% పీపుల్ ఇది విషయంలో ఫెయిల్ అవుతారు. అదే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఆ క్లారిటీ లేకపోవడం ద్వారా మనకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మనకు క్లారిటీ ఉండదు. అయితే పక్కన మీద డిపెండ్ అవుతాము, లేదంటే మనం తప్పుడు డెసిషన్ తీసుకుంటాం. అదే క్లారిటీ ఉందనుకో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని ప్రాపర్గా వెళ్తాం మనం. థర్డ్ వన్ వచ్చేసి ఎమోషన్స్. అంటే మన ఎమోషన్స్ని పాజిటివ్ వేలో కాకుండా నెగిటివ్ వేలో యూజ్ చేస్తాం. మనం ఏదో నార్మల్ క్యాజువల్గా ఏదో షాప్కి వెళ్తాం, అక్కడ మనకు ఒక అమ్మాయిలు అయితే చీర నచ్చింది, అబ్బాయిలు అయితే నార్మల్గా షూజో లేకపోతే ఇంకేదైనా నచ్చింది. ఆ వాల్యూ వచ్చేసి ఒక 15,000-20,000 ఉంది. మనకు నచ్చింది పోయి నేను కొనేస్తాం, ఏంది అని చెప్పేసి కొనేస్తాం. ఎమోషన్ని మనం అక్కడ కంట్రోల్ చేసుకోం. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఇది కూడా మెంటల్ వెల్త్ కిందకే వస్తుంది. ఎప్పుడైతే మనం ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకుంటామో దట్స్ వన్ ఆఫ్ ద పారామీటర్ మీరు మెంటల్ వెల్త్ అచీవ్ చేస్తున్నట్టు. బట్ రియాలిటీ అట్లా కాదు. నాకు నచ్చింది, నాకు అవసరం లేకపోయినా నేను ఇప్పుడు తీసుకుంటాను. ఈ మైండ్ సెట్తోనే మళ్ళీ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, లేదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ ఉండడం. లెర్నింగ్ కెపాసిటీ అండ్ లెర్నింగ్ నేను చేసుకోవాలి, ఎలాగైనా సరే ఒక 30 days or 90 days నేను పెట్టి ఆ స్కిల్ నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ ఉంటేనే ఈ మెంటల్ వెల్త్ మనం అచీవ్ చేయగలం. బట్ ఈ 90% ఆఫ్ ఒక్కసారి మనం జాబ్లో జాయిన్ అయిపోయామనుకో ఒత్తుకుంటా కూర్చోవడం మనకు ఇంకోటి ఏం లేదు అని మైండ్లో ఫీల్ అవుతాం. బట్ నో, ఎవ్రీ స్టేజ్లో మీరు ఏజ్ 60 వచ్చినా సరే మీ మన దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ 4 పాయింట్స్ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు మెంటల్ వెల్త్ అనే దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. అంటే సెకండ్ వెల్త్ మనం అచీవ్ చేయగలుగుతాం. థర్డ్ వెల్త్ వచ్చేసి ఫిజికల్ వెల్త్.
ఫిజికల్ వెల్త్ అనగానే ఇక నేను జిమ్ గురించి చెప్తా, మీరు పోయి వెయిట్స్ లిఫ్ట్ చేయడం లేకపోతే రన్నింగ్ చేయడము, నో. ఫిజికల్ వెల్త్ అంటే హెల్త్కి సంబంధించింది. హెల్త్ అంటే ఏంటి? మీరు జిమ్కి వెళ్ళకపోయినా ఏం చేయకపోయినా మనం హెల్త్ బాగా చూసుకోవచ్చు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, చెప్తాను నేను. ఆ పాయింట్స్ కూడా ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ అనేది మనం తరచుగా బయట తినడం ద్వారా ఆబ్వియస్లీ మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అది కాకుండా ఇంట్లోనే క్లీన్ ఫుడ్ తినడం, ఇంత అన్నం తిని ఇంత పప్పు వేసుకొని తింటే నో. ప్రాపర్ నీ న్యూట్రిషన్ బ్యాలెన్స్ కావాలి నీ ఫుడ్లో. అప్పుడే నీ ఫుడ్ అనేది 50% నీ హెల్త్కి సహకరిస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫుడ్ దెన్ యువర్ హెల్త్ డ్యామేజ్. అండ్ దీంట్లోనే ఇంకోటి ఏంటంటే అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయమని కానీ మీరు అంటారు, నా మస్తు చెప్తావు బ్రో, అవి దాక్కుంటా తినుకుంటా ఉన్నటోళ్ళు మస్తు రోజులు బతికినరు, కానీ అవి ఏం చేయకుండా ఉన్నోళ్ళు మంచి నీట్గా క్లీన్గా ఉన్న వాళ్ళకి మాత్రం క్యాన్సర్లు వచ్చినాయని చెప్పేసి అని అంటారు. కానీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇది ఎట్లుంటుంది అంటే మీరు చెప్పే రీజన్స్, మీకు ఒక కార్ డ్రైవింగ్ వచ్చు, కార్ నడుపుతున్నారు మీరు కార్ నడిపితే మీ కంట్రోల్లో ఉంటుంది, మీరు మంచి ఎవడో వచ్చి గుద్దిండు, దట్స్ ఓకే. అలాంటి కేసులోనే ఇలాంటి క్యాన్సర్ లాంటివి, అంటే హెల్తీగా ఉన్నవాడికి నువ్వు మంచి డ్రైవ్ చేసినా సరే ఎవడో వచ్చి గుద్దితే డ్యామేజెస్, అంటే ఆ టైం బ్యాడ్ అయ్యి వాడికి క్యాన్సర్ అవ్వడము లేకపోతే హెల్త్ బాగాలేవడం జరుగుతుంది. బట్ ఆల్కహాల్ తాగి స్మోకింగ్ చేస్తూ నేను మంచిగా ఉంటా అనే మైండ్ సెట్ ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే నువ్వే డైరెక్ట్ పోయి లారీ గుద్దుతా, ఆ లారీ పువ్వులు లెక్క పరుపు లెక్క అయిపోతుంది అని మైండ్ సెట్ ఉంటుంది చూసినా. అలాంటి థాట్ ప్రాసెస్ వేరు. సో ఇది మీరే డిసైడ్ కాదు, ఇంకా దీంట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు. అండ్ దెన్ ఫిజికల్ వెల్త్లో మనం ఇంకోటి ఫోకస్ చేయాల్సింది స్లీప్. ఎనఫ్ స్లీప్ 7 to 8 hours. అది చిన్న పెద్ద లేదు, 8 hours పడుకోవాల్సిందే. కొందరు అంటారు 6 hours డీప్ స్లీప్ వస్తుంటుంది. నో, 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఆ స్లీప్ ఉండాలంటే మనం ఏదో కొంచెం యాక్టివిటీ చేయాలి, నైట్ బుక్ చదవడము, పాలు తాగడము, ఇలాంటివి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు స్లీప్ వస్తుంది. బట్ ఆ స్లీప్ని మనం ఇగ్నోర్ చేస్తే అగైన్ మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఈ స్లీప్ మన హెల్త్కు 30% ప్లే చేస్తుంది. 50% మన ఫుడ్, 30% మన స్లీప్. బ్యాలెన్స్ 20% ఎక్కడంటే ఫిట్నెస్ అంటే మళ్ళీ జిమ్ కాదు, జస్ట్ డైలీ ఒక 20 to 30 minutes వాక్ ఈజ్ ఎనఫ్. ప్రతి ఒక్కరు లిఫ్ట్ చేయలేరు, ప్రతి ఒక్కరు యోగాలు చేయలేరు, రన్నింగ్ చేయలేరు, కాబట్టి 15 to 30 minutes వాక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. వాళ్ళు ఇప్పటికీ ఫిట్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది 20% ఎనఫ్, మీరు ఫిజికల్ వెల్త్ అచీవ్ చేసినట్టే. 4th వన్ వచ్చేసి అందరికీ ఉన్న జబ్బు సోషల్ వెల్త్. సోషల్ వెల్త్ అంటే అరీడు మా కులపోడేరా, అరీడు మా సుట్టపోడేరా, ఆడీడు పోయి అంత కూర్చుండి మందావుడు, అది సోషల్ వెల్త్ అనుకుంటారు. కాదు, సోషల్ వెల్త్ అంటే వెన్ యు ఆర్ ఇన్ డేంజర్, వెన్ యు ఆర్ నువ్వు ఒక క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చి ఒకడు ఆదుకుంటాడు చూసినావా, అది నీ వెల్త్, యాక్చువల్ వెల్త్. అది ట్రూ నీ ఎమోషన్స్ని వాల్యూ ఇచ్చేవాడు, అండ్ నీకు రిలేషన్ మీద వాల్యూ ఇచ్చేవాడు, నీ మీద నమ్మకం ఉన్నవాడు. ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఒక 5 or 6 members ఉన్నదని దట్స్ కాల్డ్ ఏ సోషల్ వెల్త్. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాపర్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కూడా ఉండాలి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఎట్లా అంటే యూ హ్యావ్ ఒక 10 మంది నీ కొలీగ్స్ ఉన్నారు. 10 మందిలో నువ్వు ఫోన్ చేసి అరే మామ నాకు జాబ్ పోయింది, నాకు కొత్త జాబ్ కావాలి అంటే ఇంకో జాబ్ వేరే కంపెనీలో పెట్టించే అంత లెవెల్ ఆఫ్ సోషల్ వెల్త్ నీ దగ్గర ఉండాలి, ఆ నెట్వర్క్ ఉండాలి. దెన్ ఓన్లీ మీరు సోషల్ వెల్త్ అనేది అచీవ్ చేయగలుగుతారు. అట్లా లేదు అంటే యూ ట్రై టు బిల్డ్ ఇట్ డైలీ, ఇన్ పర్సన్ వెళ్ళి కలవండి, దెన్ అప్పుడు మీరు సోషల్ వెల్త్ అచీవ్ చేస్తారు. బట్ మనం అనుకునే మైండ్ సెట్ ఏంటంటే ఫేస్బుక్లో 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా నాకు సోషల్ వెల్త్ వచ్చేసింది. అది సోషల్ మీడియా, సోషల్ వెల్త్ కాదు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. 5th వన్ ఈజ్ అన్నిటికంటే అల్టిమేట్, ఇదే మేజర్ సక్సెస్. దీన్ని బేస్ చేసుకుని నువ్వు సక్సెస్లో ఉన్నావా ఫెయిల్యూర్లో ఉన్నావా అని తెలిసిపోతుంది. దట్ ఈస్ టైం వెల్త్. అల్టిమేట్ గోల్ మనది అదే అయి ఉండాలి. టైం వెల్త్ అంటే ఏంటి? నీ ఫ్లెక్సిబుల్ టైంలో నువ్వు పని చేసుకోవడం. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, జనరల్గా పీపుల్ ఏం చేస్తారంటే మన 8 hours ట్రేడ్ చేస్తుంటాం, మన టైం వేరే వాడికి ఇచ్చేసి వాడు ఆ టైంకి మనకు మనీ ఇస్తాడు. సో ఇట్స్ ఎ జాబ్, మనం రెగ్యులర్గా చేసే జాబ్. బట్ ఆ 8 hours అనేది ఏదైతే ఉందో అది నీ కంట్రోల్లో లేదు, వేరే వాడి కంట్రోల్కి ఇచ్చేసావు. వాడి ఇష్టం ఉన్నట్టు నువ్వు వాడుకుంటాడు ఆ 8 hours. ఇక్కడ నువ్వు వాడు చెప్పిన టైంకి వెళ్ళాలి, వాడు చెప్పిన టైంకి నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి. ఇది ఇక్కడ నీ కంట్రోల్లో లేదు. వాట్ ఎవర్ ఇన్ యువర్ కంట్రోల్, టైం అనేది నీ కంట్రోల్ ఉన్నప్పుడు రియల్ సక్సెస్ అనేది వస్తుంది. మెజర్ యువర్ సక్సెస్ విత్ టైం, డోంట్ మెజర్ యువర్ సక్సెస్ విత్ మనీ. సో ఈ టైం వెల్త్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 2 examples తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు 12 hours వర్క్ చేస్తాడు, వాడికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు, వెకేషన్కి వెళ్ళడానికి టైం ఉండదు, ఆ తర్వాత ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందామంటే టైం ఉండదు, కనీసం బుక్ చదవమంటే కూడా టైం ఉండదు. అవన్నీ పక్కన పెట్టు, ఫ్రెండ్స్తో కూర్చొని బాధకాలు వేసుకుందామంటే కూడా టైం ఉండదు. ఇది పువర్ ఆర్ ఫెయిల్యూర్ లైఫ్లో. బట్ సక్సెస్ఫుల్ ఎలా ఉంటుందంటే, లైక్ ఈ వీక్లో నేను ఒక 2 skills, అంటే ఒక స్కిల్ నేర్చుకుంటా, దానికి ఒక 4 hours కేటాయిస్తాను. వీక్ మొత్తానికి మాట్లాడుతున్నా, పర్ డే కాదు.
దానికి ఒక 4 hours. అండ్ నా జాబ్ ఫ్లెక్సిబుల్ టైంలో నేను చేసుకోవచ్చు కాబట్టి ఒక 6 hours నాకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చేసుకునే టైం అదొకటి. అండ్ దెన్ నేను మంచి నా హెల్త్ కోసం ఫోకస్ చేయాలి కాబట్టి దానికి ఒక డైలీ ఒక 1 hour ఐ గో టు జిమ్, లేదంటే యోగా చేయడము, ఏదో ఒకటి చేయడం. సో ఈ డివైడ్ ఏదైతే ఉందో, ఈ ప్రాపర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ టైంని నువ్వు వేసుకోగలిగితే అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది. ఫస్ట్ చెప్పిన 4 వెల్త్లు బ్యాలెన్స్ అవ్వాలంటే మీకు ఈ టైం వెల్త్ ఉండాలి, ఈ టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ దీన్ని రివర్స్ వెళ్దాం మనం. ఇందాక ఏం చెప్పా, సోషల్ వెల్త్. ఒక రైట్ పీపుల్తో నువ్వు కన్వర్ట్ చేయాలంటే అట్లీస్ట్ నీకు వీక్లీ ఒక 1 hour 2 hours కన్వర్సేషన్ అవ్వాలి వాళ్ళతో. అప్పుడు నీకు వీడు రైటా వీడు తప్ప నువ్వు అనాలిసిస్ చేయగలుగుతావు. అప్పుడు నీకు సోషల్ వెల్త్ బిల్డ్ అవుతుంది. సేమ్ ఫిజికల్ వెల్త్. నువ్వు ఒక 30 minutes or 40 minutes వాకింగ్కి వెళ్ళినా కానీ, లేకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళినా కానీ, ఫిట్నెస్ మీద ఫోకస్ ఉన్న వాళ్ళు, ఫుడ్ మీద మంచి కూర్చొని వాళ్ళకు ఏ న్యూట్రిషన్ కావాలని క్యాలిక్యులేట్ చేసుకొని మరీ ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు, దానికి టైం కావాలి. అక్కడ ఫిజికల్ వెల్త్ బిల్డ్ అవుతుంది. మెంటల్ వెల్త్ మంచి కూర్చొని మెడిటేషన్ చేయడము. అండ్ మన లెర్నింగ్ అంటే స్కిల్ ఒకటి లెర్న్ చేసుకుంటే మన మెంటల్ వెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మనం మెంటల్గా స్టేబుల్ అవుతాం. ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు మనకు టైం కావాలి, అది అచీవ్ అవుతాం. అండ్ మనీ, ఇలాంటి ఇవి వస్తాయి, ఫోన్ సైలెంట్గా పెట్టాలి. అండ్ ఫైనాన్షియల్ వెల్త్. ఆబ్వియస్లీ మనీ, మన టైం అనేది ఉంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటాం, కానీ టైం ఈజ్ గ్రేటర్ దెన్ మనీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ టైం వీటన్నిటి మీద కొత్త స్కిల్ నేర్చుకుంటావు. కొత్త స్కిల్ నేర్చుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీలాన్సింగ్గా పనిచేస్తావు. అక్కడి నుంచి నీకు ఇన్ రిటర్న్ మనీ వస్తాయి. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ టైం. మీరు ఎప్పుడైనా సరే మీ డైలీ రొటీన్ని టైంతో క్యాలిక్యులేట్ చేయండి. డోంట్ క్యాలిక్యులేట్ విత్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చినట్టయితే, వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియో అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.